యూట్యూబ్లో జోరుగా వైరల్ అవుతున్న ఈ స్వీట్ బ్రెడ్ రెసిపీ ఇది. దీనికోసం 250 ml పాలు తీసేసుకొని అందులోనేమో 50 grams రబ్డీ వేసేసుకొని చక్కటి పాల మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. చక్కటి పాల మిశ్రమం అన్నమాట ఇది. తర్వాతనేమో ఒక ప్యాన్లోనేమో 2 to 3 స్పూన్స్ ఘీ తీసేసుకొని అందులో ఒక్కొక్క బ్రెడ్ ముక్కని వేసేసుకొని రెండు వైపులా చక్కగా వేయించేసుకోవాలి. చూడండి, ఇలాగా చూపించిన విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించేసుకోండి. తర్వాతనేమో పాలల్లో కాస్త డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. చూడండి, వేసేసుకున్న తర్వాత దాన్ని ఒక సపరేట్గా ఉంచేసుకోండి. తర్వాత ప్యాన్లో 2 బ్రెడ్ ముక్కలు చప్పున వేసేసుకొని అందులో కాస్త పాలను ఎక్కువగానే వేసేసుకొని పాలు బ్లీచ్ చేసే వరకు ఉంచి దాని తర్వాతని వాటిని చక్కగా డెకరేట్ చేసుకొని తినేయడమని. డెకరేషన్ వరకు ఎక్కడ అవుతున్నారండి ఇంట్లో పిల్లలు. ఈ డిష్ ఎప్పుడు తయారవుతుందో ఎప్పుడు తిందామా అనుకుంటూ నా వెనకాతలు గోటుకాండ అక్కల్లా కాచుకొని ఉన్నారు. నాకు 2 బ్రెడ్ పీసెస్ ఇవ్వంటారా, నేను డెకరేషన్ చేసుకుంటానంటే 2 ఇచ్చారు. ఇగో మీకు చూపించాను.